నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని కాలర్ టాప్ ఒకటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము, అలాగే యాప్లికి అటాచ్ చేయడం కూడా చూద్దాము. ఇలాంటి ప్యాటర్న్స్ మనకు కానీ పిల్లలకు కానీ బాగుంటాయి అన్నమాట. పార్టీ వేర్ లుక్ వస్తాయి. అండర్ బడ్జెట్లో మనమే డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లోని. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట, మంచి ఫ్యాబ్రిక్. దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఇలాగా డిజైన్ చేద్దామని మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో. ఇదేమో హాఫ్ పార్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. బాటమ్ పార్ట్ కోసం, బాటమ్ ప్యానల్స్ కోసం తీసుకున్నాను సెపరేట్గాను. బ్లౌజ్ పీస్ మాత్రం నా దగ్గర ఉండాలి, దాన్నే వాడేస్తున్నాను. ఇక్కడ 4 లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను, ఇలాగా 2 ఫోల్డ్స్ అనమాట. ఇలాగా అంచు కిందకు వచ్చేటట్టు. నేను ఇది బాటమ్ పార్ట్లోని 11 ఇంచెస్ హైటే తీసుకుంటానండి. మిగతా క్లాత్ అంతా లైనింగ్ కింద యూస్ చేసేస్తాను. ఇది కాస్త ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇంకా లైనింగ్ స్పెషల్గా ఏమీ తీసుకోలేదు. అదే బాటమ్ ప్యానల్కి వచ్చేసరికి హాఫ్ పట్టు కదా, కొంచెం ఇది ఒపేక్గానే ఉంది, థిక్గా ఉంది కాబట్టి దీనికి లైనింగ్ యూస్ చేయను. తొందరగా అయిపోతుంది కూడా కటింగ్ స్టిచ్చింగ్. నెక్స్ట్ ఇప్పుడు మార్కింగ్స్ చూద్దాము. ఇలా 11 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సీమింగ్తో కలిపి 10.5 ఇంచ్ ప్లస్ హాఫ్ ఇంచ్ సీమింగ్ అనమాట. ఇలా లెంత్ 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ విడ్త్ 7 ఇంచ్, అంటే 14 ఇంచెస్కి హాఫ్ 7 ఇంచెస్. కాలర్ నెక్ లైన్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఇలా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను షోల్డర్ విడ్త్. కాలర్ నెక్స్కి 1 or 1.5 ఇంచ్ కంపల్సరీగా ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఎందుకంటే నెక్ డెప్త్ కానీ విడ్త్ కానీ ఎక్కువ ఉండదు కాబట్టి ఆర్మ్స్ దగ్గర పట్టేస్తుంది అనమాట అలా తీసుకోకపోతే. ఈ డ్రెస్ మెజర్మెంట్స్ సైజ్ ఎల్ కేటగిరీలోకి వస్తుందన్నమాట. కొంతమంది హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ షోల్డర్ డ్రాప్ ఇస్తూ ఉంటారు. నేనైతే అలా ఉంచేస్తాను. అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ కూడా మార్క్ చేస్తున్నాను. స్కేల్ లేకపోయినా పర్లేదు, మామూలుగా అయినా డ్రా చేసేయచ్చు. ఇప్పుడు నెక్ లైన్ విడ్త్ ఏమో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఇలాగా. కాలర్ నెక్ లైనే కాబట్టి నెక్ డెప్త్ పెద్దగా ఏముండదు, జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ ఇలాగా 9 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ సీమింగ్ అనమాట. 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎపెక్స్ ఆర్ బస్ట్ లైన్ సేమేనండి. 9 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ సీమింగ్ అనమాట. టోటల్గా 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఇలాగా. టాప్ ప్యానల్స్ మార్కింగ్స్ అయిపోయి కట్ చేసేయడమే మెజర్మెంట్స్ ప్రకారంగాను. ఇలా ఈ 2 ప్యానల్స్ సెపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ ప్యానల్ ఆర్మ్ హోల్స్ కటింగ్ 1 ఇంచ్ డీప్ ఇన్సైడ్ ఇవ్వాలి. అలాగే ఫ్రంట్ ప్యానల్ నెక్ లైన్ డెప్త్ కూడా ఇలా పెంచాలి. 2.5 ఇంచెస్ ఇలాగా ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ ప్యానల్కి బటన్ అండ్ ఐ పట్టీస్ కూడా ఇవ్వాలి కాబట్టి 3.5, 4 ఇంచ్ లేదా 5, 6 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు. అలా కట్ చేయాలన్నమాట. అది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. మిగిలిన ఫ్యాబ్రిక్తో లైనింగ్ ఇలా కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బాటమ్ ప్యానల్స్ని కట్ చేస్తున్నాను. బాటమ్ ప్యానల్స్ లెంత్ వైజ్గా ఇలా తీసుకున్నాను. 2 ఫోల్డ్స్ చేశానంటే 4 లేయర్స్ అనమాట. టోటల్ లెంత్ ఆఫ్ ది డ్రెస్ 48 ఇంచెస్ అనమాట. అలా అడ్జస్ట్ చేసుకుంటూ
బాటమ్ ప్యానల్స్, టాప్ ప్యానల్స్ కలిపి కట్ చేయాలి. ఇలా టాప్ ప్యానల్ సాయంతో బాటమ్ ప్యానల్స్ కట్ చేయాలన్నమాట. ఇలా ఫస్ట్ అరేంజ్ చేసుకుంటున్నాను. బాటమ్ ప్యానల్స్కి ఒక 1/4 ఇంచ్ సీమింగ్ ఇలా తీస్తున్నాను, డ్రా చేసేసుకోవాలి. స్టార్టింగ్ మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కట్ చేయడానికి భయపడుతూ ఉంటాం కదండి. క్లాత్ ఎక్కడ వేస్ట్ అయిపోతుందా, సరిగ్గా వస్తుందా రాదో కటింగ్ అనేది. అలాంటప్పుడు కాటన్ క్లాత్స్ మీద ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఓల్డ్ కాటన్ శారీస్ మీద ఇలా అరేంజ్ చేశాను టాప్ అండ్ బాటమ్ ప్యానల్స్. ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాము. ఎపెక్స్ ఆర్ బస్ట్ లైన్ వరకు మార్కింగ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు వేస్ట్ లైన్ మార్కింగ్ అనమాట. షోల్డర్ లైన్ నుంచి 15.5 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను. ఇలాగా వేస్ట్ లైన్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు వేస్ట్ లైన్ విడ్త్ మార్క్ చేస్తున్నాను. 8.5 ప్లస్ 3 ఇంచ్ సీమింగ్. వేస్ట్ లైన్ ఇలా మార్క్ చేసిన తర్వాత హిప్ లైన్కి డౌన్ 8 ఇంచెస్ ఇలా మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు హిప్ లైన్ విడ్త్ మార్క్ చేస్తున్నాను. 10 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ సీమింగ్. ఇలా మార్క్స్ అన్నీ జాయిన్ చేసేయాలి. హిప్ లైన్ మార్కింగ్ నుంచి స్ట్రైట్గా తీసుకుంటున్నాను. స్ట్రైట్ కట్ కాబట్టి ఏ లైన్ కూడా తీసుకోవచ్చు. బాటంలో కూడా సేమ్ మార్కింగే మార్క్ చేయాలి, తేడా రాకుండా. మార్కింగ్స్ అయిపోయి కట్ చేసేయడమే ఇంకా. కాలర్ ఒకటి కట్ చేయాలి దీనికి. బాటమ్ సైడ్ ఏమో ఫోల్డ్ చేసి ఇలా హెమ్ చేసేయడమే అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్తోని స్లీవ్స్ కట్ చేస్తున్నాను. స్లీవ్ లెంత్ చిన్నది అనిపిస్తే ఏమైనా వైడ్ బార్డర్స్ ఉంటే మన దగ్గర యాడ్ చేసేయచ్చు అనమాట. స్లీవ్స్ కట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్తోని కాలర్ పార్ట్ కట్ చేస్తాను. కాలర్ అలాగే హుక్ అండ్ ఐ పట్టి కూడా కట్ చేయాలి మిగిలిన ఫ్యాబ్రిక్తోని. ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ కటింగ్ 1/2 ఇంచ్ డీప్ ఇన్సైడ్ ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. ఇలా లెఫ్ట్ ఆన్ లెఫ్ట్ ప్లేస్ చేసి నెక్ లైన్స్ అనేవి కంప్లీట్ చేస్తాను అనమాట. హెమ్మింగ్ ఏ ఉండదు, ఎందుకంటే కాలర్ యాడ్ చేస్తాం కాబట్టి కాలర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇలా టాప్ ప్యానల్స్ స్టిచ్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ టాప్ ప్యానల్కి ఎక్స్ట్రాగా 4 or 5 ఇంచెస్ తీసుకోవాలి అని చెప్పాను కదా. కటింగ్ అనేది ఇలాగా సెంటర్లోని కట్ చేయాలన్నమాట హుక్ అండ్ ఐ పట్టీస్కి. హుక్ అండ్ ఐ పట్టీకి 2.5 ఇంచ్ విడ్త్ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకున్నాను.
ఇలా బోత్ సైడ్స్ హెమ్మింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి 1 ఇంచ్ వచ్చేటట్టు. ఇలా కట్ చేయాలన్నమాట. టాప్ ఫ్రంట్ ప్యానెల్ ఇలా వీ షేప్లో రావాలి. అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ అప్రాక్సిమేట్గా కట్ చేసిన తర్వాత హుక్ అండ్ ఐ పట్టి యాడ్ చేసేయడమే. ఇలా జస్ట్ కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర అటాచ్ చేయాలన్నమాట. హుక్ అండ్ ఐ పట్టి జాయిన్ చేయడంలో ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇదైతే నాకు బెస్ట్ మెథడ్. ఇది ఎక్కువ ఫాలో అవుతుంటాను నేను. ఇలా వీ షేప్లో వచ్చేటట్టు ఫోల్డ్ చేసి బాటంలో స్టిచ్ ఇచ్చేయడమే. నెక్స్ట్ ఇప్పుడు 2 టాప్ ప్యానల్స్ రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి షోల్డర్ లైన్ నుంచి అటాచ్ చేసేయడమే. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత కాలర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలాగా కాలర్ ఓవర్లాప్ అయ్యేటట్టు ఫుల్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. కాలర్ బక్రం మీద మార్క్ చేస్తే బెస్ట్ అనమాట. నా దగ్గర లేదు కాబట్టి ఫ్యాబ్రిక్ మీదే ఇలాగ మార్క్ చేసేస్తున్నాను. కాలర్ కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి 3 లేయర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాను కాలర్కి. కాలర్ ఇలాగ 17.7 వచ్చింది. దానికి ఇంకా ఎక్స్ట్రాగా 2 యాడ్ చేసి ఇలా తీసుకుంటున్నాను. సెంటర్లో ఇలా మార్క్ చేసిన తర్వాత కర్వ్ ఇవ్వాలి. కాలర్ లెంత్ ఏమో 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను ఇలాగా. ఇలా కర్వ్ మార్క్ చేసిన తర్వాత పైన కూడా 1.5 ఇంచ్ ఇలా వచ్చేటట్టు మార్క్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయాలన్నమాట. కాలర్ మోడల్ టాప్స్ కాస్త టైం పడుతుందండి. కాకపోతే ఫినిషింగ్ మాత్రం బాగా వస్తుంది. డీసెంట్గా ఉంటుందన్నమాట. క్లాసీ లుక్ వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసేయాలి. బాటంలోని ఒక 1/4 ఇంచ్ స్పేస్ ఉంచాలి. అటాచ్ చేస్తున్నప్పుడు అది పనికొస్తుంది అన్నమాట. ఇలా కాలర్ ఎగ్జాక్ట్గా కట్ చేసిన తర్వాత సెంటర్ ఇలా మార్క్ చేయాలి కాలర్కి. అలాగే టాప్ ప్యానల్స్కి సెంటర్ మార్క్ చేయాలి. మార్కింగ్స్ ప్రకారంగా సెంటర్ నుంచి ఇలాగ అటాచ్ చేస్తాను నేనైతే కాలర్.
కాలర్ వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత అదర్ సైడ్ ఇలాగా మనం హ్యాండ్ స్టిచెస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. నేను మిషన్ మీద స్టిచ్ చేస్తాను. ఇలా మనకు సీమింగ్ కనబడకుండా ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇలా కాలర్కి ప్రెస్ స్టిచ్ లాగా టాప్ సైడ్ డెకరేటివ్ స్టిచ్ ఇచ్చేస్తున్నాను అనమాట. హుక్ అండ్ ఐ పట్టీకి కూడా ఇలాగే చేశాను. ఇది ఓవర్లాప్ కాలర్ లాగా నేను చేశాను. ఓవర్లాప్ వద్దు అంటే మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడే కాస్త తక్కువ తీసుకోవాలి. 1 ఇంచ్ తక్కువ మనం క్యాల్కులేట్ చేయాలి కాలర్ మెజర్మెంట్స్. కాలర్కి బోత్ సైడ్స్ డెకరేటివ్ స్టిచ్ ఇచ్చేసాను ప్రెస్ స్టిచ్ లాగా. ఇప్పుడు టాప్ ప్యానల్ సెంటర్ మార్క్ చేయాలన్నమాట బాటమ్ ప్యానల్స్ అటాచ్ చేయడానికి. స్టిచ్చింగ్లోని నేనేం ప్రోని కాదండి, జస్ట్ అలాగే యూట్యూబ్ వీడియోస్ చూస్తూనే నేర్చుకున్నాను అనమాట. సెల్ఫ్ డిజైనింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ప్యాషన్ అలా నేర్చేసుకున్నాను. మన అవుట్ఫిట్స్ మనం డిజైన్ చేసుకోవడంలో ఆనందమే వేరండి. ఇలా రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి ప్యానల్స్ని అటాచ్ చేసేయడమే. అటాచ్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ ఇవ్వాలి. డెకరేటివ్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. స్లీవ్స్ అటాచ్ చేయాలి. బాడీస్ మెజర్మెంట్స్ ప్రకారంగా స్టిచ్ చేయాలి. లాస్ట్లోని స్లిట్స్ అలాగే బాటమ్స్ హెమ్ చేసేయాలన్నమాట, అంతే. లాస్ట్ వీడియోలోని కట్ వర్క్ ఒకటి చూపించాను కదండి, జర్దోసి స్టిచ్చింగ్ ఆన్ మిషన్. ఆ ప్యాచ్ కూడా నేను అటాచ్ చేసేస్తాను బ్యాక్ సైడ్. దీనికి ఎగ్జాక్ట్గా కట్ చేయాలి. ఈ ప్యాచ్ని ఇలాగా టాప్ బ్యాక్ ప్యానల్కి ఇలాగ అటాచ్ చేస్తానండి. లుక్కే మారిపోయింది, రెడీమేడ్ లుక్లా వచ్చింది. ప్యాచ్ వర్క్ మీద ఉన్న జర్దోసి స్ట్రింగ్స్ డిస్టర్బ్ అవ్వకుండా స్టిచ్ చేయాలన్నమాట. స్లీవ్స్ బాడీస్ కూడా అటాచ్ చేస్తాను. ఫైనల్గా స్లిట్స్ కూడా కంప్లీట్ చేసేసి బాటమ్ హెమ్స్ ఏమో లెంత్ పెంచడానికి వైట్ బార్డర్ ఉంటే ఇలాగ యాడ్ చేస్తానండి అటాచ్ చేయకముందే. ఫైనల్గా స్లిట్స్ స్టిచ్ చేసి బాటమ్స్ హెమ్ చేస్తే సరిపోతుంది. సో ఇదనమాట ఫినిష్డ్ లుక్. చాలా బాగా వచ్చిందండి, ఫిట్టింగ్ కానీ లేకపోతే దాని లుక్ కానీ. కాలర్ యాడ్ చేసాం కాబట్టి చాలా డీసెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. బ్లౌజ్ పీస్తో డిజైన్ చేసామంటే నమ్మరు ఎవరును, రెడీమేడ్ లుక్ లాగే వచ్చింది.
బాగుంటాయండి ఇలాంటి మోడల్స్. మనకు కానీ మన పిల్లలకు కానీ డెఫినెట్గా ట్రై చేయండి. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.